జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము 16వ శ్లోకము. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః అఘాయుః ఇంద్రియారామో మోఘం పార్థ సజీవతి. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ కర్మయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ అంటూ ఉన్నాడు, అర్జునా, ఎవరైతే నేను ఏర్పరిచినటువంటి, నేను వ్యవస్థ చేసినటువంటి ఈ కర్మ చక్రమును అనుసరిస్తూ ప్రవర్తించడో, ఎవరైతే నేను ఏర్పరిచినటువంటి ఈ కర్మచక్రము ద్వారా ఇచ్చిన బాధ్యతలను నిర్వర్తించరో, ఎవరైతే నేను ఏర్పరిచినటువంటి ఈ కర్మచక్రము ద్వారా ఇచ్చిన బాధ్యతలను నిర్వర్తించకుండా కేవలము సుఖాలను మాత్రమే అనుభవిస్తూ బ్రతుకుతాడో, వాడు మహాపాపి, వాడు బ్రతకటమే దండగా, వాడి జీవితమంతా వ్యర్థమే అంటూ భగవానుడు తాను చేసిన ఈ కర్మచక్రము అనే వ్యవస్థలో ఇచ్చినటువంటి బాధ్యతలను నిర్వర్తించనటువంటి వారిని అసహ్యించుకుంటున్నాడు. ఆ భగవంతుని యొక్క కర్మచక్రము ఏమిటి అనేది, అందులో మన బాధ్యత ఏమిటి అనేది ఇప్పుడు చాలా స్పష్టంగా మనము తెలుసుకోవాలి. లేదంటే ఆ పరమాత్మ అసహ్యానికి మనం గురి అవుతాం. దానికి ముందర ఒక్క మాట చెబుతాను. మనం ఏం చేయాలనేది ముందర చెప్పేసి తర్వాత కర్మచక్రాన్ని ఒక్కసారి మాట్లాడుకుందాం. నేను ప్రతి నెల భగవద్గీతను మొత్తము చదువుతూ యజ్ఞము చేస్తా, గీతాహోమము చేస్తాం. ప్రపంచములో సాధారణంగా జరగవు గీతాహోమాలు, ఎప్పుడో ప్రత్యేక సందర్భాలలో మాత్రమే చేస్తారు. అందుకని నేను చేసేటటువంటి ఈ భగవద్గీతను చదువుతూ ప్రతి నెల ఏదో ఒక రోజున చేస్తూ మన యూట్యూబ్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారము చేస్తూ ఉండే ఈ భగవద్గీత హోమానికి మీరందరూ యాజమాన్యం తీసుకోండి. ప్రతి నెల మీ అందరి పేర్లతోని గీతాహోమం చేస్తే మీకు ఒక తృప్తి, జీవితంలో భగవద్గీతకు అత్యుత్తమమైనటువంటి గౌరవాన్ని ఇస్తూ మేము ప్రతి నెల గీతాహోమము చేయించాము అనేటటువంటి ఒక సంతృప్తి మీకు ఉంటుంది. పరమాత్మ సంతోషిస్తాడు. ఇంతమంది యజమానులు కలిసి నేను చేసిన గీతోపదేశాన్ని ప్రతి నెల హోమము ద్వారా నన్ను ఆరాధిస్తూ ఉన్నారు కదా అని సంతోషిస్తాడు. దానికి మీరేం చేయాలంటే మీ గోత్రనామాలు పంపించాలి. ప్రతి నెల మీకు తోచినటువంటి, మీ శక్తికి మించినటువంటిది కాదు, మీకు సంతోషముగా శక్తికి తగినట్టుగా ఎంత మీరు దక్షిణగా సమర్పించుకోగలిగితే అంతే చేసుకోండి. ఇది కేవలం దక్షిణ కోసం కాదు. దక్షిణ ఇవ్వకపోతే కార్యము ఫలించదు కనుక ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. అయితే ఇంతమంది కలిసి, యజమానులు కలిసి ప్రతి నెల భగవద్గీతను హోమముగా భగవంతుడికి సమర్పిస్తున్నారు అనంటే ఇది ఒక చరిత్ర. మీ గోత్రనామాలు పంపించడానికి నా ఫోన్ నెంబర్, అమెరికా ఫోన్ నెంబర్ 9185199368.
ఈ నెంబర్కి వాట్సాప్లో మీ గోత్రనామాలు పంపించండి. అయితే ఇప్పుడు మనం చేసేటటువంటిది యజ్ఞం అవుతుంది కదా. మరి భగవానుడు కర్మచక్రములో యజ్ఞములు శరీరాలన్నింటికీ మూలములు అన్నాడు. యజ్ఞములు చేస్తేనే వర్షాలు వస్తాయి. అందుకని మరి ఎవరు చేయాలి యజ్ఞాలు? మనం చేయాలి కదా. ఇదొక యజ్ఞం చేద్దాం. చేస్తూ మనము ప్రతి ఒక్కరము కూడా సంవత్సరంలో కనీసం ఒక్కసారైనా ఒక ఆచార్యులను, పండితులను ఎవరినైనా పిలిపించుకొని యజ్ఞము చేస్తే కేవలము కృష్ణుడు చేయమన్నాడు కనుక చేయాలి. యజ్ఞం చేస్తేనే యజ్ఞధూమము వల్ల వర్షాలు వస్తాయి అనేది ప్రత్యక్షంగా మనకి ఎంతోమంది ఆచార్యులు ఎన్నో సందర్భాలలో చూపించారు. మన ఆచార్యులు శ్రీ చిన్నజీయర్ స్వామి వారు నాకు తెలిసి ఎన్నో సందర్భాలలో అద్భుతమైన యజ్ఞములు చేస్తే బ్రహ్మాండమైనటువంటి వర్షాలు కురిశాయి. అనావృష్టి ఏర్పడినటువంటి సమయాల్లో స్వామి యజ్ఞాలు చేశారు. మరి ఆ యజ్ఞాలు ఎవరో ఒక్కరే చేస్తే చాలదు కదా. యజ్ఞము చేయటం అనేటటువంటిది ప్రతి ఒక్కరి బాధ్యత అని భగవానుడు కర్మచక్రంలో చెప్పాడు. ఆ యజ్ఞం చేస్తేనే వర్షాలు వస్తేనే, పంటలు పండితేనే, ఆహారము లభిస్తేనే మానవ జాతి కాకుండా ప్రతి జీవి కూడా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. కనుక మరి ఆ విషయాన్ని మనము మనస్సుకి పట్టించుకొని ఏదో కృష్ణుడు చెప్పాడు మనం విన్నాం అయిపోయింది అన్నట్టు కాకుండా కృష్ణుడు చెప్పింది నేను చేస్తున్నా అని మనము ధైర్యంగా చెప్పుకోగలిగిన ఒక్క పని ఈ పని యజ్ఞము చేయటం. ప్రతి సంవత్సరం మీ ఇళ్లలోనో ఎక్కడో ఒక చోట యజ్ఞం చేయించండి. ఈ యజ్ఞము కుండము, అగ్ని, నెయ్యి దాంట్లో వేయటం ఇట్లాంటిదన్నమాట. మిగతా యజ్ఞాలన్నీ చాలా ఉన్నాయి, వాటి గురించి మనం ఇప్పుడు ప్రస్తావించం. ఈ యజ్ఞము చేస్తే, అగ్నికుండము లాంటి యజ్ఞము చేస్తే వర్షాలు వస్తాయనేది మనందరికీ నిదర్శనము. కనుక ఈ పని అందరము చేద్దాం. ఇక కర్మచక్రము గురించి ఒకసారి మాట్లాడుకుందాం. చక్రము అంటేనే ఎక్కడ ప్రారంభమైందో అక్కడ అంతమవ్వాలి. ఈ కర్మచక్రము పరమాత్మ ఎక్కడ ప్రారంభం చేశాడు? భూతములు అని ప్రారంభం చేశాడు. అంటే భూతములు అంటే జీవులతో కూడి ఉన్నటువంటి శరీరములు, అంటే ప్రాణులతో ప్రారంభం చేశాడు. ప్రాణులు బ్రతకడానికి, పుట్టడానికి కారణం ఆహారమని, ఆహారము వర్షము వల్ల వస్తుందని, వర్షము యజ్ఞం వల్ల వస్తుందని, యజ్ఞము ఎవరు చేయాలి? పనులు చేస్తే అవుతుంది యజ్ఞం. ఆ పనులు ఎక్కడి నుంచి సాగాలి? శరీరం వల్ల సాగాలి. ఆ శరీరం జీవుడు ఉన్నటువంటి శరీరం కావాలి. కనుక శరీరములో జీవుడు ఉంటే అది భూతం అవుతుంది. మళ్ళీ భూతముతోనే ముగుస్తుంది చక్రము. ఆ భూతముతో ముగియకపోతే అది చక్రం అవ్వదు, అది మధ్యలో ఆగిపోయినట్టే, అర్ధచక్రమో ఏదో అవుతుంది. కనుక పూర్తి చక్రము కావాలంటే ఈ రకంగా భూతములతో ప్రారంభమై మళ్ళీ భూతముతోనే చివరగా ముగుస్తుందన్నమాట. ఈ చక్రములో ఇక్కడ అన్ని శరీరాలకు ప్రధానమైనటువంటిది, అన్ని శరీరాలు పుష్టిగా ఉండాలి అనంటే యజ్ఞములే కారణములు, యజ్ఞములే మూలములు అని చెప్తూ ఉన్నాడు పరమాత్మ. అందుకని యజ్ఞము చేయటం అనేటటువంటిది ఈ కర్మచక్రంలో ఎవరెవరి బాధ్యత వారు నిర్వర్తించరో వారు మహాపాపులు, వారి బ్రతికే దండగా అన్నాడు కదా. మరి ఈ కర్మచక్రంలో మనం చేసేది ఏముంది ఇక్కడ అంటే యజ్ఞం చేయటమే. యజ్ఞము చేయటం అనేది మళ్ళీ నేను మిగతా యజ్ఞాల వైపు వెళ్ళట్లేదు. ప్రతి పనిని భగవంతుని ఆరాధన అనుకోని చేయటం కూడా యజ్ఞమే. మనం ఇళ్లలో చేసే పూజలు కూడా యజ్ఞమే. అన్నీ చేస్తూ కూడా ఈ ధూమము, యజ్ఞ ధూమము వచ్చేటటువంటి లాంటి యజ్ఞము కూడా చేయటం అనేటటువంటిది ఒక బాధ్యతగా స్వీకరిద్దాం. చేస్తే వర్షాలు సకాలంలో కురుస్తాయి. ప్రాణికోటి అంతటికీ కూడా లాభదాయకంగా ఉంటుంది. ఆ భగవానుడు మనకి చెప్పినటువంటి బాధ్యతని మనము నిర్వర్తించినటువంటి వారం అవుతాము. అందుకని ప్రతి ఒక్కరం యజ్ఞం చేయాలి. కర్మచక్రములో మన బాధ్యతని మనము నిర్వర్తిస్తే మనని పరమాత్మ అసహ్యించుకోడు. మనము పాపులము కాము, మన బ్రతుకు దండగా కాదు. ఈ విధంగా భగవంతుని యొక్క ఆజ్ఞను, భగవానుడు మనకి చెప్పినటువంటి బాధ్యతను మన శక్తికి తగినట్టుగానే నిర్వర్తిస్తాను అనేటటువంటి ఒక అచంచలమైనటువంటి విశ్వాసముతో, సంకల్ప దీక్షతో భగవానుడికి విజ్ఞాపన చేస్తూ ఆ భగవానుడు పలికినటువంటి పలుకులను మనము మళ్ళీ పలికే ప్రయత్నం చేద్దాం.
ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. ఓం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతరాజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 9వ స్కందములో సూత మహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుక యోగేంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, సౌదాసుడు ఒకనాడు అరణ్యానికి వెళ్ళి ఒక రాక్షసుడిని చంపాడు. కానీ ఆ రాక్షసుడి సోదరుడిని మాత్రం క్షమించి వదిలేశాడు. అయితే ఆ రాక్షస సోదరుడు సౌదాసుడి మీద పగ తీర్చుకోవటం కోసం ఆ సౌదాసుడి యొక్క రాజగృహములో వంటవానిగా చేరాడు. ఒకరోజు రాజగురువు వశిష్ఠుల వారు వచ్చినప్పుడు వారికి ఆ రాక్షస సోదరుడు నరమాంసాన్ని వండి పెట్టాడు. వశిష్ఠుల వారు ఆ విషయాన్ని గమనించి, వండినవాడు రాక్షస సోదరుడే అయినా సౌదాసుడిని రాజునే రాక్షసుడివికా అంటూ వశిష్ఠుల వారు శపించారు. నరమాంసాన్ని వడ్డించింది రాక్షసుడు, కానీ వశిష్ఠుల వారు రాజుని శపించాడు. ఆ విషయాన్ని తెలుసుకున్నారు వశిష్ఠుల వారు. వెంటనే తెలుసుకొని నిర్దోషి అయినటువంటి రాజును శపించినటువంటి దోషాన్ని పోగొట్టుకోవటం కోసం ఒక 12 ఏళ్ల పాటు తపస్సు చేయాలి అని సంకల్పం చేసుకున్నాడు. అంతేకాకుండా సౌదాసుడికి, నీకు ఈ రాక్షసత్వము కేవలం 12 ఏళ్ల పాటు మాత్రమే ఉంటుంది అని కూడా సవరించి చెప్పాడు. కానీ ఇంతలోనే ఆ రాజు సౌదాసుడికి వశిష్ఠుల వారి మీద కోపం వచ్చి, తాను చేయని పాపానికి తనను శపించాడు అని కోపం వచ్చి ఆ వశిష్ఠుల వారికి ప్రతిశాపాన్ని ఇవ్వటం కోసం అపహ అంజలి మాదాయ గురుం శప్తుం, వశిష్ఠుల వారిని శపించటం కోసం దోసిలి నిండా నీరు తీసుకొని మంత్రించాడు. వెంటనే భార్య మదయంతి గురువుని శపించకూడదు అని వారించింది. అప్పుడు ఆ రాజు సౌదాసుడు శపించినటువంటి ఆ జలాన్ని వదలడానికి ఎటువైపు చూసినా అంతటా జీవరాశి ఉండటం చేత వాటిని తన పాదముల మీదనే వదిలేశాడు. అట్లా శాపజలాన్ని తన పాదముల మీద పోసుకోవటము చేత అతని పాదాలు చాలా నల్లబడిపోయాయి, మచ్చలయ్యాయి అన్నమాట. ఇక వశిష్ఠుల వారి శాపాన్ని అనుసరించి తాను రాక్షసుడు కూడా అయ్యాడు. ఆ రకంగా కాళ్ళు నల్లబడటం చేత, కల్మషము పొందటం చేత అతనికి కల్మాషపాదుడు అనే పేరొచ్చింది అంటూ శ్రీసుక యోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 3వ అధ్యాయము 16వ శ్లోకము. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియా రామః మోఘం పార్థ సజీవతి. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియా రామో మోఘం పార్థ సజీవతి. శ్రీమన్నారాయణ
కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.